ఢిల్లీ విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా పైలట్ కు పాజిటివ్ వచ్చిన విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఘటనకు ఎయిర్ ఇండియా బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. ఎయిర్ ఇండియా తన పర్యవేక్షణను బలోపేతం చేసుకోవాలని హెచ్చరించింది. పుకెట్ ఢిల్లీ విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా పైలట్ కు పాజిటివ్ వచ్చిన విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఘటనకు ఎయిర్ ఇండియా బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. ఎయిర్ ఇండియా తన పర్యవేక్షణను బలోపేతం చేసుకోవాలని హెచ్చరించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుభాన్ 145 మంది ప్రాణాలను ముప్పులో పడేసే విధంగా పైలట్ మత్తు పదార్థాల ప్రభావంలో ఈ విమానం నడపటం ఈ ఏవియేషన్ రంగ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలో ఒకటని చెప్పొచ్చు. ఆ సమయానికి ఆటో పైలట్ డిస్కనెక్ట్ కావటం, హైడ్రాలిక్స్ లోపాలు చూపించడం జరిగింది. కానీ పైలట్ మత్తులో సరిగ్గా స్పందించకపోవటం, మాన్యువల్ కంట్రోల్ సక్రమంగా నిర్వహించకపోవటం వల్లే ఈ విమానం 300 అడుగుల కిందకు పడిపోయిందని దర్యాప్తు సంస్థ AIIB విశ్లేషించింది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా బ్రాండ్ ఇమేజ్ పైన దెబ్బ కూడా పడింది. ఎయిర్ ఇండియా ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్నటువంటి సర్వీసెస్, ఆపరేషనల్ ఈ సమస్యలకు తోడు ఈ ఘటన రావటం వల్ల ప్రయాణికుల నమ్మకం, ఎయిర్ ఇండియా సేఫ్టీ ప్రోటోకాల్స్ పైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత DGCA భారత విమానయాన సంస్థలన్నింటిలో కూడా పైలట్లు, క్రూ మెంబర్లకు ర్యాండమ్ డ్రగ్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉంది. మెడికల్ స్క్రీనింగ్ మరింత కఠినతరం చేసేందుకు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమైంది. అయితే DGCA నిబంధనల ప్రకారం ల్యాండింగ్ ముందు లేదా విమానంలో సైకో యాక్టివ్ డ్రగ్స్ ఉపయోగించడం చట్ట విరుద్ధం. మొదటిసారి పాజిటివ్ వస్తే అడిక్షన్ పునరావృతానికి పంపుతారు. తర్వాత రిపీట్ అయితే లైసెన్స్ రద్దు అవుతుంది. ఆ తర్వాత ఈ కేటగిరీలో క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇతర పైలట్లను ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుందనే చెప్పొచ్చు. ఢిల్లీ వచ్చినటువంటి పుకెట్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం అక్కడ ప్రయాణంలో ఉండగానే హఠాత్తుగా సెకండ్ వ్యవధిలో 300 అడుగులు కిందకు పడిపోవటం, ఆ తర్వాత అందులో ప్రయాణిస్తున్నట్టు 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది, మొత్తం 145 మంది ఈ తీవ్రమైనటువంటి ప్రకంపనల కారణంగా ఒక 20 మందికి ప్రయాణికులకు, 4 సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే కో పైలట్ పరిస్థితిని అదుపులోకి తెచ్చి తర్వాత విమానాన్ని ఢిల్లీలో చాలా సేఫ్ గా ల్యాండ్ చేయగలిగారు. అయితే సుభాన్ ఇక్కడ ఒక ఏదైతే విమానంలోనే కాక్పిట్ లో ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్నటువంటి పైలట్ సరిగ్గా నడవలేకపోవడం, కింద కూర్చోవటం, విచిత్రంగా ప్రవర్తించడం అలా కూడా జరిగింది. వాటికి సంబంధించినటువంటి CCTV ఫుటేజ్ ను కూడా ఈ యొక్క విచారణ దర్యాప్తు సమయంలో బయటికి తీసినట్టుగా తెలుస్తుంది. అయితే కో పైలట్ సకాలంలో స్పందించి విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని సేఫ్ గా ల్యాండ్ చేయకపోతే మాత్రం మొత్తం 145 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయి ఉండేవి. అయితే ల్యాండింగ్ తర్వాత నియమాల ప్రకారం నిర్వహించినటువంటి ప్రాథమిక సైకో యాక్టివ్ సబ్స్టాన్స్ ఏదైతే డోప్ టెస్ట్ ఉందో, ఆ తర్వాత కన్ఫర్మేటరీ పరీక్షలో విమానం నడుపుతున్నటువంటి ప్రైమరీ పైలట్ గంజాయి ఉపయోగించినట్లుగా పాజిటివ్ గా తేలింది. అయితే తనకు సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో వైద్యుడి సలహాతోనే ఈ మందులు వాడినట్టుగా పైలట్ చెప్పినప్పటికీ కూడా గంజాయి ఆనవాళ్లు దొరకటాన్ని మాత్రం ఏవియేషన్ వైద్య నిపుణులు కూడా తీవ్రంగా పరిగణించారనే చెప్పొచ్చు. పౌర విమానయాన శాఖ ఈ ఘటన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని విచారణకు పిలిపించి బాధ్యతారాహిత్యం పైన తీవ్ర హెచ్చరికలు అయితే చేసింది. 2 పైలట్లను వెంటనే విధుల్లోంచి తొలగించారు. DGCA నిబంధనల ప్రకారం జరపాల్సినటువంటి టెస్టులన్నింటినీ కూడా జరిపారు. 145 మంది ప్రాణాలను మొత్తానికి ఈ ఘటన అయితే ఏవియేషన్ రంగ చరిత్రలో ఇక ఇటువంటి జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలు ఏంటి అన్న దాని మీద అయితే ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించిందని చెప్పొచ్చు. శుభ. థ్యాంక్ యూ కృష్ణ.